మాదిగ అమరుల త్యాగాలను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆగం చేశారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వంగబెల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని 30 ఏళ్ల పాటు సజీవంగా నిలిపింది త్యాగాలు చేసింది కార్యకర్తలేనని, వారి త్యాగాల పునాదుల మీదనే మందకృష్ణ భోగాలు అనుభవిస్తున్నాడని అన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన అమరవీరుల కుటుంబ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. అగ్రకుల నేతల ఇళ్లలో పెళ్లిళ్లకు చావులకు పోయే సమయం ఉంటుంది కానీ అమరుల కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదని మండిపడ్డారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమరవీరుల త్యాగాల ఫలితమని, ఈ విజయాన్ని అమరులకు అంకితమైనట్టు వెల్లడించారు. जोहार 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 मादिगा मरा वीरुలకు जोहार 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 मादिगा मरा वीरुలకు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆ పాస్ అయిన రోజే ఇది అమరులకు అంకితమని మేము తెలంగాణ ఎంఆర్పిఎస్గా మేము ప్రకటించడం జరిగింది. 4వ తారీఖు నాడు అసెంబ్లీలో బిల్లు పాస్ అయితే 5వ తారీఖు నాడే మేము అంబేద్కర్ విగ్రహానికి పూలమాల లేచి ఇది అమరుల త్యాగ ఫలితమే, ఇది అమరులకే అంకితం అని చెప్పిన విషయం తమకు అందరికి తెలిసిన విషయమే. కానీ ఈరోజు నిన్న మందకృష్ణ మాదయ్య గారు మాట్లాడడం జరిగింది అమరుల కోసం. అమరులను ఆగం చేసిన చరిత్ర మందకృష్ణ మాదయ్యది. 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో వాళ్ళు చనిపోయి 16 ఆలోచించాలని మేము ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఖచ్చితంగా రేపు అనగా 1వ తారీఖు నాడు అమరుల సంస్మరణ సభ జరుపుతున్నాము మా ఆఫీసులనే. ఈ నెల 19వ తారీఖున అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. మేము ఈ నెల 1వ తారీఖు నాడు అనుకున్నాం, కొన్ని కారణాల వల్ల పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని 1వ తారీఖు నాడు ఏదైతుందో దాన్ని 19వ తారీఖు నాడు పోస్ట్ పోన్ జరిగింది. రేపు అన్ని జిల్లా మండల అన్ని కేంద్రాలలో అమరులను స్మరించుకుంటూ ఏదైతే వాళ్ళ ఆత్మ శాంతి కూర్చే విధంగా పూలదండలు వేసి అమరులకు నివాళులు అర్పించాలని కూడా మేము కోరుతున్నాము. ఖచ్చితంగా మా భవిష్యత్ కార్యాచరణ వర్గీకరణ విషయం మందకృష్ణ చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో వేయాలి. మనువాద రూపంలో నువ్వు ముందుకు తీసుకెళ్తున్నావు, మనువాద రూపాన్ని మాదిగలు వృద్ధాలను చూస్తున్నాం. నిన్ను వదిలిపెట్టే పరిస్థితి లేదు. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మాదిగలపై ఏమాత్రం ప్రేమ ఉంటే బహిరంగ చర్చకు రా. మేధావుల సమక్షంలో వచ్చిన అయినా సరే, ఎక్కడికి వచ్చినా సరే, అరే జాతి విషయంలో ఇప్పటి వరకు నీకు సబ్బండ కులాలు మద్దతు తెలిపినాయి. అట్లాంటి వాళ్ళని ఇవాళ నువ్వు మర్చిపోయి నువ్వు అమరుల గురించి మాట్లాడుతున్నావు. వర్గీకరణ అయిన దాన్ని లోటుపాట్లు ఉండే మరోసారి కూడా చెప్తున్నాం, చర్చించుకుందామని దాన్ని ఇచ్చిపెట్టి మళ్ళీ వర్గీకరణ విషయం, మళ్ళీ యుద్ధం నీకు కరెక్ట్ అనిపిస్తుందా? రాజ్యాధికార అభిప్రాయాన్ని నువ్వు సొంత పార్టీనే చంపుకున్నావు. ఈరోజు సొంత పార్టీని చంపి బీజేపీకి మద్దతు ఇచ్చినావు. నీ మాజన సోషలిస్ట్ పార్టీ ఎక్కడ పోయింది? ఆ పార్టీ గురించి ఎందుకు మాట్లాడవు? ఆ పార్టీలో ఉన్న బీసీలను ఎక్కడ అనగదొక్కినావు? ఆ పార్టీలో ఉన్న బీసీలను ఎక్కడికి వెళ్ళిపోయారు? నువ్వు సామాజిక న్యాయమా? సామాజిక న్యాయం మాట్లాడే వ్యక్తి అంబేద్కర్ పూలే గురించి చెప్తుండు. అంబేద్కర్ చదువుకుంటే జ్ఞానం వస్తుందని చెప్తుండు. నువ్వు చంద్రబాబు నాయుడు తమ్ముడు రామూర్తి నాయుడు చనిపోతే దప్పు కొట్టినావు. అది ఎక్కడికి? ఒక జాతి లీడర్ అంటే మా జాతి మొత్తం మళ్ళీ దప్పు కొట్టాలరా మీరు ఊళ్ళని చెప్తుర్రా? అదే కదా నువ్వు నీ సోషల్ మీడియా